హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్కారం. ఈరోజైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంకో వీడియోతో. ఈరోజు టాపిక్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్య అనేది తగ్గించడంలో మన చేతుల్లోనే ఉంది. మనం కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎక్కడైనా జాబ్ చేసినప్పుడు మన ఆర్గనైజేషన్లో కానీ వేరే ఒక ఆర్గనైజేషన్లో కానీ ఏమన్నా పోస్టు ఖాళీగా ఉంటే మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ ఎక్కడైనా సరే ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళకి చెప్పాలి. కానీ అలా కాకుండా చాలామంది ఏంటంటే ఏదో వాళ్ళ ఆస్తి రాసిచ్చినట్టు, అమ్మో వీడికి జాబ్ ఇప్పిస్తే మనకన్నా ఎక్కువ సంపాదించేస్తాడేమో అని ఇంకొంతమంది అయితే అమ్మో వీడికి ఇలాగే ఉండాలి, వీడికి ఇలాగనే ఉండాలి, అమ్మో అమ్మో అంటారు. అలాంటివి మర్చిపోయి ప్రతి ఒక్కరు ఎవరైనా ఖాళీగా ఉంటే ఏమైనా పోస్టులు ఏమన్నా వాడు చదువుకుంది, ఈ రోజుల్లో చదువుకి పనికి సంబంధమే లేదు. ఏదో ఒకటి పాపం వాడు బతుకు కోసం ఏదో ఒకటి ఇప్పించండి పాపం వాడు. అందుకని ఈ వీడియో ద్వారా మీకు చిన్న సందేశం ఇచ్చాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. అందుకని మీ ఫ్రెండ్స్లో కానీ మీ చుట్టాల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎక్కడైనా సరే శత్రుత్వం వదిలేసి పాపం పొట్టకూటి కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. చూశారు కదా, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు, టెస్లా కంపెనీ అంటే రీసెంట్గా ఎంతమంది ఎంప్లాయీస్ని తీసేసారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఈరోజు నువ్వు సహాయం చేసావు అనుకో, రేపు ఉదయం వాళ్ళని సహాయం చేస్తాడు కదా. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే నా అనుభవం మీద చెప్తున్నాను నేను. కొద్దిగా సహాయం చేయండి. మనసులో ఉంటే ఆ తర్వాత ఇల్లు గడవాలి, అమ్మగారిని చూసుకోవాలి. ప్రతి ఇంటికి 2 ఉన్నారు నిరుద్యోగులు, మీకు తెలుసు ఈ విషయం కదా. ప్లీజ్ అంతగానే ఎక్కువ చెప్పలేను. నాకు తోచినంత వరకు నేను రిక్రూట్మెంట్ గురించి ఇస్తుంటాను, ఈ వీడియోస్ ఆ వీడియోస్ చేస్తుంటాను. నచ్చితే లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకా నలుగురికి వెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.